పద్మశాలీలంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఐక్యతతోనే కుల అభివృద్ధి జరుగుతుందని, శక్తివంతమైన పద్మశాలి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ వ్యాఖ్యానించారు. హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో శ్రీ భక్త మార్కండేయ సేవా సంఘం అధ్యక్షులు వైద్యం రాజగోపాల్ అధ్యక్షతన హనుమకొండ జిల్లా పట్టణ పద్మశాలీల పరపతి సంఘంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా సుమారు 30 సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో జై మార్కండేయ, జై పద్మశాలి నినాదాలతో హోరెత్తించిన పద్మశాలీలు భవిష్యత్ కార్యాచరణ, ఇతర అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వైద్యం రాజగోపాల్ పరపతి సంఘాల అధ్యక్షులకు మార్కండేయ ఫోటోను జ్ఞాపకంగా అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం భాస్కర్ భవిష్యత్తులో పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలన్నా పరపతి సంఘాలు, పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, సీనియర్ జర్నలిస్టు గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో పరిణితి చెంది ఆర్థికంగా ఉన్నప్పటికీ పద్మశాలీల నవ సమాజ నిర్మాణం కోసం ముందుకు రావడం లేదని, పద్మశాలీల అభివృద్ధి కోసం వారంతా ముందుకు వచ్చి కులాభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు సహకారం అందించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక నుండి ఎన్నికలు ఏవైనా మనల్ని నిలబడితేనే గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు బొద్దుల వెంకటేశ్వర్లు, జిల్లాలోని పరపతి సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సంబంధానికి నాగరికత నేర్పినటువంటి వాళ్ళలో మన పిల్లల్లో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, బిజినెస్ మెన్ అందరూ ఉన్నారు. ఒక పక్క ఇంకొక పక్క ఆర్థిక ఇబ్బందులతోటి, ఉపాధి అవకాశాలు లేక తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి అనేక మంది మన పిల్లల్లోనే ఉన్నారు. ఈ కనెక్టివిటీ గ్రామ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు కనెక్టివిటీ ఉంది. మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్న ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కనెక్టివిటీని సరైన విధంగా మనం ఉపయోగించలేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల మన పరిస్థితులు ఇంకా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కలిగి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సైంటిస్టులు మనతో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు 20 ఏళ్ల క్రితం నేను కోపంగా మన వెంకన్న సెక్రటరీగా, పబ్లిసిటీ సెక్రటరీగా, కేశవమూర్తి ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి ఉత్సాహంతో మేము పనిచేస్తున్నాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మన యూనిటీకి కారణంగా అప్పుడు జరిగినటువంటి మహిళా కోఆపరేటివ్ ఎలక్షన్స్లలో సుధాకర్కి పోటీగా ఒక హరిరామ ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద సుధాకర్ ఏకీస్తుంది. కానీ కోపా ముందుని అందరినీ ఏకం చేసి మంచి మెజారిటీ గెలిపించడం. ఈ ఆపద సందర్భం మనవాళ్ళు ఎవరికైనా అర్ధరాత్రి ఏదైనా ఆపద ఉన్నదంటే కూడా ఒక్క రింగ్ ఇస్తే వచ్చి అక్కడ వాలిపోయి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు శక్తి ఉన్నది, వయసు ఉన్నది కాబట్టి అన్ని పనులు చేయడానికి కూడా ఉన్నాం. దయచేసి మమ్మల్ని వాడుకొని కులాభివృద్ధి కోసం ఏ రకంగా వాడుకున్నా కూడా మీరు సమయం ఇచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నాం. రాజగోపాల్ గారికి, వేదిక మీద అందరికీ కూడా పేరు పేరున గతంలో ఎన్నో కార్యక్రమాలు మరి చూడడం జరిగింది, పాల్గొనడం జరిగింది. కానీ ఈరోజు మరి మెయిన్ థీమ్ అంతా కూడా హనుమకొండ జిల్లాకు సంబంధించిన మెయిన్ థీమ్ అంతా కూడా మరి రాజగోపాల్ అన్న స్వగృహంలో మనం అంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది. క్రమశిక్షణకు మారుపేరు పద్మశాలీలు. ఒకరి సొమ్ము తినాలంటే ఫస్ట్ భయపడే వ్యక్తులు కూడా పద్మశాలి. అసలు ఏదైనా కనుక చిన్న తప్పు జరుగుతూనే ఆ రోజంతా కూడా భోజనం చేయకుండా తప్పు జరిగిపోయిందని బాధపడే వాళ్ళు కూడా మన అలాంటి వ్యక్తులం. ఈరోజు అన్ని రంగాలలో మనం దూసుకెళ్తూ గుండు పిన్నుల నుంచి అణ్వాయుధాల వరకు
మరి పాన్ డబ్బా నుంచి మొదలుకుంటే హోల్సేల్ షాప్ల వరకు, మన అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, మరి ఈ రంగాలలో రాణించినప్పటికీ ఇప్పటివరకు వెంకన్న చెప్పినట్టుగా రాజకీయ రంగంలో కొంత లోటు ఉన్న మాట వాస్తవం. సరే, ఆ దిశగా ఔత్సాహికులు ఎవరున్నా ముందుకొచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరం కూడా ఎవరి రీతిలో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ మనం ఎవరికి వ్యతిరేకం కాదు. పద్మశాలి సంఘాల్లో అనేక గ్రూపులు ఉండొచ్చు, అనేక సంఘాలలో మనం హైదరాబాద్ లేకుంటే ఢిల్లీ స్థాయిలో మనం వేరు సంఘాలలో సభ్యులమైనప్పటికీ ఫస్ట్ హనంకొండ వాస్తవ్యులుగా హనంకొండ నియోజకవర్గానికి చెందిన హనంకొండ జిల్లాకు చెందిన పద్మశాలీలుగా మనమందరం కూడా ఒకటే కులం అని నేను తెలియజేస్తూ, ఆ తర్వాత పార్టీలు ఉండొచ్చు, ఆ తర్వాత కులం హైదరాబాద్ స్థాయిలో ఎవరి కుటుంబాలకున్నా అక్కడ హాజరు కావచ్చు. కానీ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మనం విధిగా పాల్గొని ఇక్కడ మన పద్మశాలీలకు ఎలాంటి అన్యాయం జరిగినా లేకపోతే అసౌకర్యం జరిగినా మనం అందరం కూడా ముక్త ఖండంతో 40 లక్షల కాంగ్రెస్ సొంత బిల్డింగ్ కొనుక్కున్నాం. అంటే మన దగ్గర ఐక్యత అనేది ఉండాలి. ఏ టెంపుల్ పైన వైశాఖ తర్వాత మనలోనే ఉంటారు. ఈ సంఘాల విషయం కానివ్వండి, ఈ యొక్క మన సత్తాల విషయం కానివ్వండి, దానిలో ప్రతి దానిలో మనం ఐక్యమత్యంగా ఉన్నాం. లేని నెల రాజకీయంగా మనం రాజకీయంగా ఆలోచిస్తలేము. ఈ రోజు రాజకీయంగా లేని ఇవన్నీ వేస్ట్. ఈ రోజు ఒక కార్పొరేటర్ దగ్గరికి పోవాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా రాజకీయ పదవి లేని మనం ఏం పోలేము. పోయి నిలబడాలి. ఎస్ఐ దగ్గర పోవాలన్నా కార్పొరేటర్ దగ్గర పోయి ఇంటికి పోయి నిలబడాలి. అదే మన మెజార్టీల దగ్గర మనందరం ఐకమత్యంగా ఉండి మనం రాజకీయ అధికారం లేని ఏం చేయలేము. కాబట్టి మనం రాజకీయ అధికారము ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం నెగిటివ్ సెన్సెస్ అనేది తీసేయాలి. అంతా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మన వాళ్ళ గురించి మనం ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడరు. వాళ్ళ లంగానే దొంగైనా కానీ మనం వెనకేసుకోవాలి. తర్వాత మనం తప్పు చేస్తే పక్కకు తీసుకపోయి 2 సాక్షులు అని సక్రమంగా పెట్టాలి. ఒక 10 మంది కూడా మనల్ని మాట్లాడరు. ఇంకోటి రాజకీయంగా మనం ఇబ్బంది నిలబెట్టాలని మనం ఏ పార్టీలో దగ్గర ఎక్కడున్నా కానీ కథలు చూసుకొని ఓటు మనం చేసే విధంగా మనం సమాజంగా మన మైండ్ సెట్ మారాలి. మన పద్మశాలి సాత్వికులు మనం ఎవరైనా 200 ఇస్తే మనం మనకేతో 200 తీసుకుంటారు కానీ అలాంటి మైండ్. ఇంకోటి ఏంటి, లక్షలుగా తిరుగుబాటు చేసుకుంటారు మన పద్మశాలి. నేను పుట్టినప్పుడు చేతి గుర్తు వేసిందా మళ్ళీ ఎక్కువ దానికి చేయాలంటాడు. నేను ఇంద్రారామాన్ని పద్మశాలి నిలబడ్డానని నేను అంటాడు. అంటే మనకు రాజకీయ అవగాహన లేక వీళ్ళకి వెనక బలగం లేదు. వెనక బలగం ఉన్నప్పుడే గుర్తిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా కానీ అధికారులు గుర్తింపాలన్నా కూడా మన వాయిస్ వినబడాలి. పద్మశాలిలో వాయిస్ వినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన పనులు. సపోజ్ నేను మొన్న అసల్పర్తి శ్మశాన వాటికలకు వెళ్ళడం జరిగింది. ఒక కార్యక్రమం మిత్రుని అంత్యక్రియలు. వాళ్ళకు స్థలం ఉంది, ತುಂಬ చెప్తున్నాయి. కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు తర్వాత ఆలోచిస్తాం. మన కమ్యూనిటీ సమస్యలు తీరాలంటే మనం ఇప్పుడున్న దాదాపుగా నాకు రిజిస్టర్ ప్రకారంగా ఏ సంఘాలు వచ్చిందో నేను పేరు చదువుతాను. ఆ 28 సంఘాలు నాకు రిజిస్టర్ అయినాయి. 28 సంఘాలకు వెళ్ళి 28,54 మంది నేను ఎక్స్పెక్ట్ చేసిన మంది కంటే ఇది ఇక్కడే కాపాడుకుంటూ మనం ప్రతి నెల ఒకసారైనా నెలకు కాకపోతే 3 నెలలకైనా ఒకసారి మనం ఈ అన్ని సంఘాలతో ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనకు రాబో కల్చరల్ ప్రోగ్రామ్ మనకు త్వరలో రాబోతున్నది ఏంటంటే గొడ్డ లక్ష్మణ అభివృద్ధి జయంతి 27 సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆ సమావేశంతో మనం బల ప్రదర్శన జరగాలి అని నా ఉద్దేశం.